శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. IPL 2024 ప్రివ్యూ ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆట స్టార్ట్ అయిన తర్వాత ఎపిసోడ్లు ఎప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతుండే. ఎస్పెషల్లీ మొన్న ఉప్పర్లో 277 రన్స్ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్ గురించి అయితే చాలా రిక్వెస్ట్ వచ్చినాయి. పోయినసారి ప్రివ్యూ ఎపిసోడ్లో రాజు వాజ్ మిస్సింగ్. సన్ రైజర్స్ అందించిన జోష్ని ఎక్కించుకొని ఇప్పుడు రాజు జాయిన్ అవుతున్నాడు మనతో. మనం సన్ రైజర్స్ ని ప్రివ్యూ చేయలేకపోయాం ఇద్దరం కలిసి. సో ఇప్పుడు హెన్రిక్ క్లాసన్ ఈ ఇయర్ ఎన్ని రన్లు కొడతాడంట? హెన్రిక్ క్లాసన్ ఎన్ని రన్లు కాదు, సిక్స్ల గురించి మాట్లాడాలి మనం. అది కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. అసలు రాహుల్, నీలో సన్ రైజర్స్ 277 కొట్టారా 177 కొట్టారా అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఆ జోష్ లేదు. అసలు ఏంటి, మనం ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాము అండ్ అసలు ఎవరి రికార్డ్ బద్దలు కొట్టాం, అది మెయిన్. అసలు నీలో ఆ ఫైర్ ఏ రికార్డు బద్దలు కొట్టినా అది అక్కడ ఆ రికార్డ్ ఎవరిదో మనకు తెలిసే ఉంటుంది కదా. ఇట్లాంటివి ఎస్పెషల్లీ బ్యాటింగ్ రికార్డ్స్. అయితే పాపం గాయపడిన మనసులు వాళ్ళు కోల్కతా వాళ్ళు చిత్తుగా కొట్టేశారు. సో ఇంకా ఎక్కువ బాధ పెట్టద్దు మన బెంగళూరు ఫ్యాన్స్ ని. క్యామ్ గ్రీన్ ఉన్నాడులే వాళ్ళందరినీ ఓదార్చడానికి, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ మన టీం గురించి మాట్లాడుకుందాం రాజు. అసలు మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నాము. ఎందుకో బాగున్న ప్లేయర్స్ బ్యాలెన్స్ కష్టమవుతుందేమో అనుకున్నాము, అండ్ ఆ ప్రాబ్లం ఇంకా ఉందని నేను అనుకుంటున్నా. బట్ బ్యాటింగ్ ఈజ్ లైక్ మెంటల్ మాస్ లాగుంది. ఇది చేంజ్ ఆఫ్ అప్రోచ్, ఆల్ క్రెడిట్ టు న్యూ కోచింగ్ మేనేజ్మెంట్ అంటావా? యా రాహుల్, ప్యాట్ కమిన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గుర్తుందా నీకు? మన టోర్నమెంట్ స్టార్టింగ్ లోనే అంటే సన్ రైజర్స్ నుంచి ఒక రకమైన అగ్రెసివ్ అప్రోచ్ చూడబోతున్నారు. అంటే మరీ అంత హైప్ ఎక్కిచ్చే టైప్లో అది వైరల్ అవ్వలేదు కానీ, బట్ హీ కైండ్ ఆఫ్ రివీల్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనే టైప్లో ఇచ్చాడు. మేబీ బికాజ్ అంటే సన్ రైజర్స్ అంటే ఎప్పుడు బౌలింగ్ స్ట్రాంగర్ టీమ్గా మనకి గుర్తింపు ఉంది, ప్లస్ ఎప్పుడు వీళ్ళు టోటల్స్ ని డిఫెండ్ చేయడంలో మంచి ఒక బ్రాండ్ ఉంది అని ఆ టైప్ ని కొంచెం మార్చాలనే ఉద్దేశంతోనో దేనితోనో తెలియదు కానీ, అంటే అఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఆబ్వియస్ మనం ట్రావిస్ హెడ్ ని కొన్నప్పుడు, అండ్ వెన్ వి న్యూ దట్ క్లాసన్ మిక్స్ లో ఉన్నాడు, అండ్ అలాగే మార్క్రమ్ వాజ్ దేర్ ఫ్రమ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ యాజ్ వెల్. సో మనకి తెలుసు అంటే బ్యాటింగ్ ఈజ్ గోయింగ్ టు బి రియల్లీ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, వి ఆల్ నో, వాషింగ్టన్ సుందర్, వీళ్ళందరూ అంటే మనకి ఎప్పుడు కూడా ఇండియన్ ప్లేయర్స్లో ఇంకా కొంతమందిని కుట్రోల్ని తీసుకోవాలి, మంచోల్ని అనే టైప్ ఆఫ్ ఆ టాక్స్ నడిచే రోజుల నుంచి అసలు ఇండియన్ టీం ఒక అంటే ఆల్మోస్ట్ ఇండియాకి ఆడిన ప్లేయర్స్ వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు, వీళ్ళతో పాటు ఇప్పుడు మనకి మంచి క్వాలిటీ అంటే హెన్రిక్ క్లాసన్ మనం ఎక్కువగా ఓవర్ హైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ హీఈస్ డెఫినెట్లీ ది బెస్ట్ T20 క్రికెటర్ రైట్ నౌ. ఇంకా అందులో ఏ మాత్రం డౌట్స్ లేవు. పేస్ లేదు, స్పిన్ లేదు, ఏ టైప్ ఆఫ్ బౌలింగ్ అయినా, ఎంత పెద్ద గ్రౌండ్ అయినా ఎంత చిన్న గ్రౌండ్ అయినా క్లాసన్. రాహుల్, క్లాసన్ కొట్టిన సిక్స్లో ఒక బాల్ మీ ఇంటి పైన పడిందని సమాచారం వచ్చింది, ఎంతవరకు నిజమంటావు అది? అవును, నేను ఆ రోజు ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూడలేకపోయానని చెప్పి క్లాసన్ పాపం గట్టి కొట్టి మా ఇంటికి బాల్ పడేశాడు. జస్ట్ 18 కిలోమీటర్స్ దూరం అంతే మా ఇల్లు స్టేడియం నుంచి, అట్లా వచ్చి పడిపోయింది అంతే. మనం ఇప్పుడు ఈ రికార్డ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ 9 or 10 years బ్యాక్, ఐ థింక్ చిన్నస్వామి స్టేడియంలో, ఆ టైంలో నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ బిజీ. అంటే వైజాగ్లో ఉన్నాను నేను, నాకు బాగా గుర్తుంది. కొంచెం పాస్పోర్ట్ పనుల మీద అది చాలా బిజీగా తిరుగుతున్నప్పుడు ఇంకా పనులన్నీ అయ్యి అప్పుడే ఇంకా మా రిలేటివ్స్ ఇంట్లో నేను అట్లా కూర్చున్నా, క్రిస్ గేల్ ఇంకా చిత్త కొడుతున్నాడు. అనిపించింది ఈరోజు ఏంది వీళ్ళు 300 కొడతారు ఏంటి అసలు ఇట్లా కొడుతున్నాడు అని చెప్పి. అసలు ఆ మ్యాచ్ నేను లాస్ట్లో చూశాను. అప్పట్లో యువరాజ్ సింగ్ కోసం పూణే వారియర్స్ని సపోర్ట్ చేసేవాడిని. సో అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, అరే కొడితే కొట్టాడు క్రిస్ గేల్, మా యువరాజ్ టీం పైన కొట్టాలి అచ్చా అనిపించింది. అప్పట్లో ఆ స్టీవ్ స్మిత్, రాస్ టేలర్, ఆరన్ ఫించ్, ఇంకెవరెవరు ఆడేవారు పూణే వారియర్స్కి. ఐ థింక్ భువనేశ్వర్ కుమార్ కూడా ఆడేవాడు. ఐ థింక్ భువి ఉన్నాడు యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ పూణే వారియర్స్ టీమ్. కానీ వాట్ ఏ టర్న్ అరౌండ్ కదా. ఇప్పుడు తర్వాత భువి ఇప్పుడు SRHలో ఉండి ఇప్పుడు ఆ రికార్డ్ ఓన్ చేసుకున్న టీంలో మెంబర్ అయ్యాడు. సో అప్పుడు అన్ఫార్చునేట్లీ హీ వాజ్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్ దట్ కన్సీడెడ్ దట్ మెనీ రన్స్. బట్ ఇప్పుడు హీ ఈస్ పార్ట్ ఆఫ్ సన్ రైజర్స్ టీమ్ అండ్
వాట్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అండ్ ఇంకొకటి నేను రీసెంట్గా చూస్తున్న ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో అండ్ మోస్ట్ పర్టికులర్లీ ఇన్స్టాలో కూడా ఏంటంటే చాలామంది మనం ఎప్పుడూ చాలాసార్లు మాట్లాడుకునేవాళ్ళం. అంటే మన తెలుగు 2 స్టేట్లు ఉన్నాయి. కానీ చూస్తే అసలు సన్ రైజర్స్‌కి జెన్యూన్‌గా సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అని మనం మాట్లాడుకున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ నోన్ ఫ్యాక్ట్ అండ్ ఓపెన్ సీక్రెట్ దట్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సగం మంది ఆర్‌సీబీలు, సీఎస్‌కేలు, ముంబైలు అంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఐయామ్ హోపింగ్ అండ్ ఐ బిలీవ్ ఆ 50% ఎవరైతే సన్ రైజర్స్‌కి సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 10 ఆర్ 15% అయినా ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ కన్వర్ట్ అయ్యారని నేను బలంగా నమ్ముతున్నా. అండ్ దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దట్ ఇన్‌క్రెడిబుల్ బ్యాటింగ్ డిస్‌ప్లే ఫ్రమ్ సన్ రైజర్స్ అగైన్స్ట్ ముంబై ఇండియన్స్. అండ్ ఆల్సో ఇప్పుడు మన వాళ్ళు ఈవెన్ ఉప్పల్లో కూడా అసలు చూస్తుంటే హర్ష భోగ్లే కూడా అన్నాడనమాట కామెంటరీ చేస్తున్నప్పుడు, "అరే! ఈ యెల్లో ఆర్మీలు, ఆర్‌సీబీలు, ఈ బ్లూ ముంబైలు ఈ తెగ చూస్తాం గానీ ఈ సన్ రైజర్స్‌ని ఎవరు ఎక్కువ మాట్లాడరు. తక్కువ అంచనా ఎయొద్దు. ఇక్కడ చాలా ఘోరంగా ఉంది అట్మాస్ఫియర్, వైబ్ కూడా" అని చెప్పి హర్ష భోగ్లే అన్నాడు. ఈస్ డూయింగ్ కామెంటరీ లైవ్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో ఐ థింక్ దిస్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ దిస్ సీజన్, సన్ రైజర్స్ ఎక్కడ ఫినిష్ అవుతారు, గెలుస్తారా, ఓడిపోతారా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అవుట్‌కమ్ ఏంటంటే మన సన్ రైజర్స్ ఫ్యాన్ బేస్ ఈస్ గెట్టింగ్ వెరీ స్ట్రాంగర్. అండ్ ఐయామ్ ప్రిటీ ష్యూర్ యూ మస్ట్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ లిస్టెనింగ్ టు దట్ న్యూస్. మామూలుగా లేదు బ్రో రాజు. అసలు దీనికి ఒక ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. మా అన్నయ్య పిల్లలు వచ్చారు అమెరికా నుంచి. నేను ఇంట్లో ఫంక్షన్ వల్ల ఆ రోజు మ్యాచ్కి వెళ్ళలేదు. ఆ రోజు వాళ్ళకి నేను సన్ రైజర్స్ మ్యాచ్ చూద్దాం రా అని కూర్చోబెట్టాను. సో దే వాచ్ హిస్టరీ. సో నేను చూపించేసి ఇది యూఆర్ వాచింగ్ హిస్టరీ అని చెప్పి చూస్తుండే పిల్లలు. అండ్ దే బికేమ్ ఇన్స్టెంట్ సన్ రైజర్స్ ఫ్యాన్స్. సో దేర్ యూ హ్యావ్ ఇట్. ఇంటి నుంచే ఏదైనా మొదలవుతుంది అంటారు. సో ఓన్లీ ఏమైనా వీక్నెస్ ఏమైనా కనిపిస్తుంది అంటే బౌలింగ్లో కనిపిస్తోంది. బట్ ఐ థింక్ నాకు ట్రిమెండస్ రెస్పెక్ట్ ఉంది ప్యాట్ కమిన్స్ మీద. ఎందుకంటే తను జస్ట్ టీము కొత్త, కానీ చూస్తుంటే తను ఎప్పటి నుంచో సన్ రైజర్స్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ వస్తుంది. కంప్లీట్గా ఓన్ చేసేసుకున్నారు అందరూ. అండ్ ఎవరు ఓన్ చేసుకోకపోయినా ఐ హావ్ ఓన్డ్ హిమ్ యాజ్ మై క్యాప్టెన్. సో సో ఆల్ క్రెడిట్ టు ప్యాట్ కమిన్స్ సపోర్టెడ్ బై డాన్ విటోరీ. ఆసమ్ రాహుల్, నీ ఎక్సైట్మెంట్ అనేది క్లియర్‌గా ఇట్ వాస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద వే యూ ఆర్ స్పీకింగ్, ఇన్ ద ఎంథూసియాజం దట్ యూ పుట్. రియల్లీ ఆసమ్. సో మనం జనరల్‌గా ఇట్లాంటి ఏమంటారు ట్రోల్ భాషలో అయితే బిస్కెట్లు అంటారు. ఒకరికొకరికి వేసుకోము. కానీ బట్ టుడే ఈస్ సచ్ డే వేర్ వి రియలీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ రెవెల్ ఇన్ వాట్ సన్ రైజర్స్ హ్యావ్ డన్. ఎందుకంటే ఆ రోజు ఈవెన్ అభిషేక్ శర్మ ఫెల్ట్ ఎమోషనల్. ఐ థింక్ తన ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నాడు. ఏమన్నాడంటే అసలు నాకు సన్ రైజర్స్ నుంచి చాలా గ్రేట్ సపోర్ట్ ఉంది. లాస్ట్ సీజన్ అప్పుడు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే కొంచెం క్లియర్‌గా కొంచెం ఎమోషన్ యాడ్ చేసి చెప్తున్నా. కానీ తను అన్నది ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఇలాగే చెప్పాడు. ఏమన్నాడంటే నేను బాకీ ఉన్నాను సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కి. ఇది అసలు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్‌కి, వాళ్ళు చూపెట్టే ఎనర్జీకి, క్రేజ్‌కి అసలు బాకీ ఉన్నాను నేనే. హానెస్ట్‌గా చెప్పాలంటే ఎప్పటినుంచో నేను డ్యూ ఉన్నాను. సో నిజంగా చాలా హ్యాపీ. మా పేరెంట్స్, మా మమ్మీ, డ్యాడీ ఇద్దరు కూడా స్టేడియంకి వచ్చారు, చూసారు. వాళ్ళ కోసం హ్యాపీ ఉన్నాను. వాళ్ళకంటే ఫ్యాన్స్‌కి నేను ఎప్పటినుంచో బాకీ ఉన్నాను. ఆ బాకీ కూడా తీర్చాను. చాలా హ్యాపీ అని చెప్పి అభిషేక్ శర్మ అన్నాడు. ఓకే, మనం క్లాసన్ గురించి వి హావ్ స్పోకెన్ ఎనఫ్ టైమ్స్, బట్ ఐ థింక్ వి షుడ్ ఆల్సో అడ్రెస్ అబౌట్ Abhishek Sharma last year when chips were down. I think he was the one guy who stood up. And tanemi Virat Kohli, KL Rahul, Rohit Sharma లాంటి బిగ్ నేమ్ కాదు. బట్ స్టిల్ తనకి ఉన్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ తో he was the one guy who was a positive for last year. కానీ ఇప్పుడు ఈ అసలు మన ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో దిగి పవర్ ప్లేలో కొట్టడం అంటే ఓకే, పవర్ ప్లేలో వెన్ యూ నో దట్ ద పిచ్ ఇస్ రియల్లీ ఎ బెల్టర్, నీకు పవర్ ప్లేలో ఆటోమేటిక్గా బ్యాటింగ్ టీమ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఓన్లీ 2 ఫిల్టర్స్ అవుట్ సైడ్ సర్కిల్. సో ఆ టైంలో ట్రావిస్ హెడ్ మామూలుగా చిత్త కొట్టడం అనేది ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము. కొట్టాడు, రికార్డ్ కొట్టాడు. అభిషేక్ శర్మ వచ్చి ఒక పాపం ట్రావిస్ హెడ్ నేను ఫాస్టెస్ట్ 50 ఫర్ ఎస్ఆర్హెచ్ అనే రికార్డు ఒక 20 నిమిషాలు కూడా ఎంజాయ్ చేసే లోపే ఆ రికార్డ్ని మళ్ళీ తీసేసుకున్నాడు. సో ఐ థింక్ అభిషేక్ శర్మ deserves a lot of credit as well. Even Travis Head, the way he started, wow, అసలు నిజంగా ఫస్ట్ మ్యాచ్ లో కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. ఏంద్రా ట్రావిస్ హెడ్ అంత హైప్ ఎక్కించుకున్నారు, ఏంది అవకాశం ఇవ్వలేదు ఫస్ట్ మ్యాచ్ లో, అది ఇది అని అన్నారు.
సెకండ్ మ్యాచ్‌లో వచ్చి మనవాడు యూనో అప్పట్లో ఒకప్పుడు జానీ బెయిర్‌స్టో అండ్ వార్నర్ రోజులు మరలా తిరిగి తీసుకొచ్చారని చెప్పొచ్చా? ఇది వేరసలు. ఆ హెడ్ చూపెట్టిన ఇంటెంట్ నా లైఫ్‌లో ఎప్పుడు చూడలే. ఆరెంజ్ చొక్కా, ఆరెంజ్ అంగి తొడుక్కున్న ఎవ్వరు ఆ ఇంటెంట్‌తో ఆడడం నేను చూడలేదయ్యా. సో, దిస్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ బీస్ట్. అండ్ మొన్న రీసెంట్‌గా వరల్డ్ కప్ తర్వాత తన ఫార్మ్ గురించి చాలా మంది మాట్లాడారు. మనం కూడా మాట్లాడుకున్నాం. మనం కూడా డౌట్లు పెట్టుకున్నాము. కానీ కంప్లీట్‌గా చింపి పడేసాడు అసలు. అమ్మో! అక్కడి నుంచే మ్యాచ్ మొదలైంది. సో, అంటే ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్‌లో ఒక క్లాస్ అన్న 80 రన్స్ కొట్టాడు. హైయెస్ట్ స్కోరర్ ఆఫ్ ద ఇన్నింగ్స్ గానీ, బట్ హెడ్ కొట్టింది దట్ వాజ్ అన్‌ఫర్గెటబుల్. ఐయామ్ వెరీ జెలస్ స్టేడియంలో ఉన్న వాళ్ళ గురించి. అండ్ పాపం ఇక్కడ కొలాటరల్ డ్యామేజ్‌లో సౌత్ ఆఫ్రికన్ యూత్ బౌలర్ పాపం నాకు పేరు సరిగ్గా తెలీదు రాజు. పాపం పేరు గుర్తుపెట్టుకునే లోపే ఇష్టం వచ్చినట్టు కొట్టేసి పాపం ఇర్రెలవెంట్ చేస్తారు యంగ్ బౌలర్‌ని. మరి 'పీయూష్ చావ్లా' బాబాయ్ గురించి ఏమంటావు? రివర్స్ ఏజింగ్‌లో అంకుల్ పీయూష్ రివర్స్ ఏజింగ్‌లో దిట్టయిన పీయూష్ చావ్లా అంకుల్ అభిషేక్ పాపం లాస్ట్ ఓవర్ చావ్లాకి ఇస్తారేమో అని అనుకున్నా. కానీ ఆల్ అలానే క్రెడిట్ టు చెప్పారు. అవర్ హార్దిక్ పాండ్యాజీ. ఆయన చేసిన అద్భుతమైన క్యాప్టెన్సీకి కూడా మనం రుణపడి ఉండాలి. కానీ బట్ రాహుల్ అంటే సారీ టు ఇంటరప్ట్. ఈ హార్దిక్ పాండ్యాని ఫస్ట్ మ్యాచ్‌లో కొంచెం బాగా అంటే అహ్మదాబాద్‌లోనే భయంకరంగా ట్రోల్ చేశారు, బూ చేశారు అండ్ ఆటోమేటిక్ ఇట్ వాస్ వెరీ ఆబ్వియస్ ఫ్యాన్స్‌కి నచ్చలేదని మనకు సోషల్ మీడియాలో ఎప్పుడో అర్థమైపోయింది. కానీ ఆన్ ద ఫీల్డ్ కూడా అట్లాంటి వైబ్ కనబడింది. నేను చూసా కొంతమంది కామెంట్లు, "అరే! నువ్వు హైదరాబాద్‌కి రా మా హిట్ మ్యాన్‌ని తి ఏ పవర్ ఏంటో చూపిస్తాం" అది ఇది అని అన్నారు. కానీ ఐ థింక్ హైదరాబాద్ క్రౌడ్ వేర్ బెటర్ ఇన్ ద సెన్స్ దట్ వాళ్ళు హార్దిక్ పాండ్యాని అంతగా రోస్ట్ చేయకుండా మంచిగానే రిసెప్షన్ ఇచ్చారని అట్‌లీస్ట్ ఫ్రమ్ వాటెవర్ ఐ వాచ్డ్ ఐ ఫీల్ యూ గైస్ ట్రీటెడ్ హిమ్ వెల్. అంటే అక్కడ మరి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మాట పడిపోయింది కదా! ఎందుకంటే అట్లా కొడుతుంటే అక్కడ మనమంతా బ్యాట్స్‌మెన్ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వాళ్ళు వచ్చి బాల్ కొడుతుంటే వెతుక్కునే పనిలో హార్దిక్ పాండ్యాని ట్రోల్ ఆ! చేయడం మర్చిపోయారంటావా? లేకపోతేనా అయ్యో నాకు అర్థం కావట్లే. ఐఎమ్ వెరీ సానుభూతి కలుగుతుంది నాకు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మీద. ఇప్పుడు నాకే పిచ్చిలేస్తోంది హార్దిక్ పాండ్యాని చూస్తుంటే ఫీల్డ్ మీద. అంటే ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా! ఇప్పుడు కమిన్స్ చూస్తే జస్ట్ ఇట్లా ఓన్ చేసేసుకున్నా మై కెప్టెన్ అని చెప్పి అన్నట్టు. జస్ట్ నన్ను ఒక ముంబై ఇండియన్స్ ఫ్యాన్ షూస్‌లో ఊహించుకుంటుంటే, నేనైతే మెంటల్ నేను టీవీ పలగొట్టేవాడినేమో. అంటే ఏంటో నాకు గుజరాత్ టైటన్స్‌లో ఇట్లా ఉండేవాడు కాదు మరి. ఇట్ వాస్ లైక్ ఓకే. మామూలుగా యూజ్డ్ టు మెయింటైన్ ఆర్డర్ ఆన్ ద గ్రౌండ్ అంతా బానే ఉండేది. ఇక్కడ ఏంది క్లియర్‌లీ సంథింగ్ ఈస్ రాంగ్ దేర్. నా అండ్ స్మైల్ ఒక రకమైన స్మైల్ ఇస్తుండే మన మన బ్యాట్స్‌మెన్ అందరూ కొడుతుంటే అండ్ ఆ బుమ్రానేమో దాచిపడేసాడు. మరి బుమ్రా నేను బౌలింగ్ ఏయనని చెప్పాడో మరి ఏందని అర్థం కాలేదు. అక్కడ ఇట్ వాజ్ క్లూలెస్ క్యాప్టెన్సీ. బౌలింగ్ ప్లాన్స్ వర్స్ట్ ఉండే. ఫీల్డ్ ఎట్లనో ఉంటే బౌలింగ్ ఎక్కడో వేస్తున్నారు. అమ్మో! ఇంత డిజాస్ట్రస్ టీమ్ నేను చూడలేదు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో నాకు తెలిసి ఇట్లాంటి టీమ్ ఏదైనా చూసానా అంటే కానీ రాహుల్ అసలు ఆ రోజు చేజింగ్‌లో హానెస్ట్‌గా ముంబై వాళ్ళు అమ్మో! చేసేసేస్తారేమో అని భయమేసిందా అట్ ఎనీ స్టేజ్? అదే నా ప్రాబ్లమ్. ఇప్పుడు మన సన్ రైజర్స్‌తో ఇప్పుడు నాకు భయమేస్తుంది అదే పాయింట్. సరే బ్యాటింగ్ ఎంత బాగున్నా, ఎంత ఇదిగున్నా గానీ నాకు భయమేసేది బౌలింగ్ మీదనే. అండ్ హానెస్ట్‌గా వి హావ్ టు సే దట్ బౌలింగ్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. కేకేఆర్ మ్యాచ్‌లో చూసాము ఘోరంగా ఎక్స్‌పోజ్ అయ్యాము. అండ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఇక నీకు నటరాజన్ కూడా లేకపాయే. సో, అది ఇంకా గట్టిగా కనిపించింది. ఎక్కడ 277 బ్రేక్ అయ్యి 278 కొట్టేస్తారా అని. ఎక్కడ మన 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 రికార్డ్ మళ్ళీ బ్రేక్ అయితదా మన కళ్ళ ముందే అని చెప్పేసి భయపడ్డాను నేను. అండ్ దట్ ఈస్ ఐ థింక్ మన బౌలింగ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ అని క్లియర్‌గా మనకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ బిగ్ పార్ట్ ఏంటంటే నీకు భూవీ ఈజ్ నాట్ ద డెత్ బౌలర్ ఎనీమోర్. మనం ఒక రసల్‌తో అయిన ఇది చూసాము కేకేఆర్ మ్యాచ్‌లో. అండ్ మొన్న కూడా ఇలా భూవీకి ఇచ్చినా గానీ ఏమైనా కంట్రోల్ చేయడానికి తను కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. జయదేవ్ ఉన్నట్టు నాకు తెలిసి బెటర్ పర్ఫార్మెన్స్ కనిపించింది నాకు. సీనియర్ బౌలర్‌గా హీ స్టూడ్ ఔట్.
ముంబై మ్యాచ్లో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను భయపడ్డా. జయదేవ్ ఉన్నాడు కంటే భూవీ బెటర్ ఆప్షన్ ఉంటాడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ ద కెరీర్ అయినా కానీ అనుకున్నా కానీ. బట్ ఆ పిచ్ పైన ఆఫ్ కోర్స్ బెల్టర్ ఆఫ్ ఎ పిచ్ అది ఉప్పల్లో ఆ రోజు. బట్ ఉన్నడ్కట్ ఐ థింక్ ఇంప్రెస్డ్ మీ. మరి తనే గోయింగ్ ఫార్వర్డ్ మన లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ ఉంటాడో చూడాలి. బికాస్ మార్కో యాన్సన్ ఐ డోంట్ నో, యాజ్ అ బ్యాట్స్మెన్, యాజ్ అ బౌలర్ ఇన్ మేబీ సౌత్ ఆఫ్రికా T20 అంతా బాగానే ఉంది కానీ, బట్ మన కండిషన్స్లో లాస్ట్ ఇయర్ చూసాం మా జాన్సన్ అసలు సరిగ్గా బౌలింగ్ వేయలేదు. అండ్ ఈ ఇయర్ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఐ థింక్ మనం ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ ఓడిపోయాము అంటే ఆ రోజు కేకేఆర్ వాళ్ళని బాగానే రెస్ట్రిక్ట్ చేసాం, వికెట్స్ తీసాం, అంతా బాగానే ఉండే. బట్ నువ్వు రమన్దీప్ సింగ్ లాంటి ప్లేయర్తో నువ్వు సిక్స్లు కొట్టేయడం ఉండే చూడు, దట్ వాజ్ వెరీ పువర్. ఐ థింక్ అక్కడ మార్కో యాన్సన్ స్పెల్లోనే అనుకుంటా రమన్దీప్ సిక్స్లు కొడతాడు. సో అక్కడ మనం మ్యాచ్ ఓడిపోయాం నన్ను అడిగితే. సరే రసూల్ తర్వాత వచ్చి కొట్టినా కానీ మనం చూసుకుంటే ఆ రోజు మనకున్న క్లాస్ అండ్ ఫ్యాక్టర్ వల్ల మనం ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేసాం. అండ్ దట్ వాజ్ మామూలుగా దెబ్బ తగలలే రాజు. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి వీ నీడెడ్ దిస్ రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్. అండ్ ఆ రోజు మాత్రం క్లాస్ అండ్ హీ హిట్ ఎవ్రీథింగ్, పేస్ అయినా స్పిన్ అయినా. అండ్ గేమ్ని డీప్ తీసుకెళ్ళి ఇక మనం మ్యాచ్ అయిపోయింది అనుకుంటే మొదలెట్టాడు చూడు, మెంటల్ మాస్. అండ్ షాబాజ్ ఎంత సూపర్ ట్రేడో మనకు కనిపిస్తుంది. మయాంక్ డాగర్ అండ్ షాబాజ్ అసలు ఆర్సీబీ వాళ్ళు ఎందుకు ఈ పని చేశారని మనం అప్పుడు మాట్లాడుకున్నాము. బట్ మనకైతే బెనిఫిట్ అయింది, వీఆర్ హ్యాపీ. షాబాజ్ మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ కూడా ఈజ్ డూయింగ్ గుడ్. మన ఇషాన్ కిషన్ వికెట్ తీసాడు, ఇంపార్టెంట్ వికెట్. సో ఇక్కడే నాకు కమిన్స్ క్యాప్టెన్సీ బాగా నచ్చింది. నీ పవర్ ప్లేలో ఎంత రన్స్ కొడుతున్నా కానీ ఏదో చేంజ్ చేయాలని చెప్పి షాబాజ్ని తీసుకొచ్చాడు అండ్ దట్ సక్సీడెడ్. ఎవరైనా అనొచ్చు అరే ఇషాన్ కిషన్కి నువ్వు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ పట్టుకొస్తావు ఏంద్రా అని. బట్ ద వే ఇట్ వాస్ హ్యాండిల్డ్ అండ్ ఆల్ బౌలింగ్ ప్లాన్ కానీ అది కానీ సూపర్. అండ్ రోహిత్ శర్మను అవుట్ చేయడం కూడా, రోహిత్ శర్మను 2 సార్లు అవుట్ చేసామని చెప్పుకోవాలి మనం. సో ఇట్ వాజ్ మనం 246 కొట్టించినా కానీ ముంబైతో, బట్ వితౌట్ ప్రాపర్ క్యాప్టెన్సీ ఐ డోంట్ థింక్ వీ వుడ్ హావ్ వన్. మనం 277 కొట్టినా కానీ అక్కడ ఓడిపోయే సిచ్యువేషన్ ఉండే. బికాజ్ ముంబై వాళ్ళ బ్యాటింగ్ ఎంత యంగ్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నా, సూర్యకుమార్ యాదవ్ లేకపోయినా ఇట్ ఇస్ స్టిల్ వెరీ స్ట్రాంగ్. తిలక్ వర్మ కానీ టిమ్ డేవిడ్ కానీ. అండ్ వాళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉండడంతో మన బౌలింగ్ కూడా వీక్ ఉంది. సో ఐ థింక్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అ బౌలింగ్ కెప్టెన్ కమిన్స్. సో దానికి మనం చాలా అదృష్టవంతులం. అండ్ కమిన్స్ బౌలింగ్ హాస్ బిన్ వెరీ గుడ్ ఫస్ట్ 2 మ్యాచెస్ రెండిట్లో. నీకు ఆ రోజు రసల్ని మనం కొంచెం ఇంకో ఓవర్ కమిన్స్ కొంటుంటే నాకు తెలిసి ఆపేసేవాళ్ళం రసల్ని. నీకు ఏమైందంటే అందుకే నేను మార్కో యాన్సన్ పువర్ పర్ఫార్మెన్స్ గురించి నోట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రమన్దీప్ సింగ్ సడన్ గా మధ్యలో ఎక్స్ప్లోడ్ అవడం వల్ల కమిన్స్ వచ్చి ఒక ఓవర్ వేయాల్సి వచ్చింది. అక్కడ ఆ ఓవర్ అయిపోవడం వల్ల నీకు రసల్ వచ్చినప్పుడు కమిన్స్ వేయడానికి ఒక ఓవరే ఉండే. అండ్ కమిన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెయిలింగ్ హిట్ ద డెక్ లెంత్. సో ఆ పేస్ ఆన్ అయినా పేస్ ఆఫ్ అయినా కానీ సూపర్గా వేస్తున్నాడు. సో మాస్టర్ స్ట్రోక్ గా చెప్పుకోవాలి మనం అయితే కమిన్స్ క్యాప్టెన్సీ అండ్ హిమ్ యాజ్ అ బౌలర్. యా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు కదా. సో సేమ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ విషయంలో నిజంగా నాకైతే ఆ చేస్తున్నప్పుడు తిలక్ వర్మ అండ్ తన ముందున్న ఒక బ్యాట్స్మెన్ నమన్ దిర్ అనుకుంటా కదా. సో ఆ ఇద్దరు కొడుతున్నప్పుడు అయితే ఇంకా నేను అనుకున్నా వావ్, లుక్స్ లైక్ దే మైట్ యాక్చువల్లీ చేజ్ ఇట్ డౌన్ అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో హార్దిక్ మిస్ అయ్యాడు ఒక గేమ్ని ఫినిష్ చేద్దామని అనుకుని. సో మనకు తెలుసు వి ఆల్ నో హార్దిక్ ఆన్ హిస్ డే కెన్ యాక్చువల్లీ డిస్ట్రాయ్ బౌలింగ్ అటాక్స్. బట్ అనిపించింది ఎందుకో ఒక వైబ్, అరే కొట్టేస్తారా ఏంటి వీళ్ళని ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది, భయం కూడా వేసింది. కానీ ప్యాట్ కమిన్స్ ఐ థింక్ హీ కన్సిడర్డ్ జస్ట్ 10 runs in his last 2 overs on that track and especially డిఫెండింగ్. సో హ్యాట్స్ ఆఫ్ నిజంగా. నువ్వు ప్యాట్ కమిన్స్ గురించి ఇంత చెప్తున్నప్పుడు మేబీ సమ్ ఆఫ్ అవర్ లిసనర్స్కి అనిపించచ్చు, అరే ఏమంత పెద్ద వికెట్లు తీసాడు, ఓకే రోహిత్ శర్మ వికెట్లు తీసాడు కానీ ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాడేమో 35 runs అట్లా ఇచ్చాడని ఏమైనా డౌట్స్ వచ్చి ఉంటే యూనో ఇప్పుడు బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎట్లయితే టీ20 గేమ్ని మనం ఇప్పుడు స్ట్రైక్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకునేలా వచ్చాము. ఇప్పుడు బౌలర్స్ అనేవి అల్టిమేట్ ఫిగర్స్ కంటే ఐ థింక్ యూ కెన్ ఆల్వేస్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ టు అట్ వాట్ స్టేజ్ దే బౌల్డ్. అంటే మిడిల్ ఓవర్స్లో వేసారా, పవర్ ప్లేలో వేసారా, డెత్లో వేసారా, వేస్తే కనుక ఏ స్టేజ్లో వాళ్ళు ఎన్ని రన్స్ ఇచ్చారు. ఎందుకంటే యూజువల్లీ ఆ 4 overs స్పెల్ వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని అసెస్ చేసేటప్పుడు ఐ థింక్ దీస్ ఆర్ ది బెటర్ ఫ్యాక్టర్స్.
ఒక పక్క కమిన్స్ పార్ట్నర్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ ఉన్నాడు. 2 మ్యాచ్‌లు ఆడారు కేకేఆర్ వాళ్ళు. స్టార్క్ అప్పుడే సెంచరీ కొట్టేసాడు 2 మ్యాచ్‌ల్లో. అసలు ఎంత అద్భుతం కదా! మరి 25 కోట్లు తీసుకున్నాడుగా, మరి ఆ మాత్రం సెంచరీలు కొట్టకపోతే ఎట్లా? ఏం 2 మాట్లాడుతున్నావు? మ్యాచ్‌ల్లోనే సెంచరీ కొట్టేసాడు మిచెల్ స్టార్క్. బట్ ఈ మన ఓపెనింగ్ కాంబినేషన్ గురించి నువ్వేమంటావు మరి? మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ నంబర్ 3లో అభిషేక్ దిగాడు మొన్న. బట్ డూ యూ అసలు థింక్ దట్ రాహుల్ ఈస్ గుడ్ త్రిపాఠి పాయింట్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్? మ్యాచ్‌లో లేడు అని నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలిసింది రాహుల్ త్రిపాఠి ఆ రోజు మ్యాచ్‌లో లేడని. అమ్మ, రాహుల్ త్రిపాఠి గుర్తు తెచ్చుకుంటే అమ్మ, ఆ రోజు కేకేఆర్ మ్యాచ్లో తను అసలు కంప్లీట్ ఫ్లూయెన్సీ కోల్పోయాడు అసలు. పోయినసారే మనం లాస్ట్ ఇయరే మనం గమనించాం తన ఫామ్ డిప్ అయింది. బట్ ఈ ఇయర్ ఇంకా స్ట్రగుల్ అంటే స్ట్రగుల్లో ఉన్నాడు. అండ్ మయాంక్ అగర్వాల్ యాక్చువల్లీ హీ ప్లేడ్ ఓకే లాస్ట్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ బాగానే ఆడాడు. సెకండ్ మ్యాచ్ అగైన్ మళ్ళీ 10/10 కొట్టి అవుట్ అయ్యాడు. ఫార్చునేట్లీ మనకి ట్రావిస్ హెడ్ ఉన్నాడు కాబట్టి అదంతా బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. బట్ నాకు ఇంకా అక్కడ కొంచెం క్వశ్చన్ మార్కే ఉంది. మయాంక్ అగర్వాల్ అయినా, నీకు మన ఆ, రాహుల్ త్రిపాఠి అయినా. సో ఐ థింక్ రాహుల్ త్రిపాఠి అయితే ఉండడు అనుకుంటా. బట్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయాలని నా ఒపీనియన్. ఏమంటావు? అభిషేక్ అండ్ హెడ్. యాహ్! అంటే డెఫినెట్‌లీ ఇట్స్ ఎ కంప్లీట్‌లీ పవర్ ప్యాక్డ్ ఓపెనింగ్ కాంబినేషన్ నువ్వు చెప్పింది. కానీ ఏమో అంటే రైట్, లెఫ్ట్ కాంబినేషన్ ఉంటేనే బెటర్. ఎందుకంటే ఆబ్వియస్లీ 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు నీకక్కడ అవతల టీమ్‌లో ఇప్పుడు సూపర్ సబ్ రూల్ ఇవన్నీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా టీమ్స్ ఆర్ డూయింగ్ దేర్ హోమ్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ. సో, నీకిక్కడ ఆటోమేటిక్‌గా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్‌తో వచ్చినప్పుడు వాళ్ళు దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ దే మైట్ ఓపెన్ ద బౌలింగ్ విత్ అన్ ఆఫ్ స్పిన్నర్ ఆర్ ట్రై టు కట్ ద యాంగిల్ ఇన్ దర్ హిట్టింగ్ ఆర్క్. ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేబీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వాడుతున్నారేమో అని అనుకుంటున్నా. బట్ యాహ్! మయాంక్‌కి మేబీ వి కెన్ గివ్ ప్రాబబ్లీ 1 ఆర్ 2 ఛాన్సెస్ ఇంకా ఇచ్చి, ఒకవేళ ఇఫ్ హి ఈస్ నాట్ లుకింగ్ ద పార్ట్ దెన్ మేబీ ఐ థింక్ నువ్వు చెప్పినట్టుగా అభిషేక్ శర్మకి స్విచ్ అవ్వచ్చేమో అనుకుంటున్నా. బట్ ఫర్ నౌ అయితే రాహుల్ త్రిపాఠిని పక్కన పెట్టేసి ఐ థింక్ అభిషేక్ కెన్ కమ్ ఇన్ ఎట్ 3 అండ్ దెన్ మార్క్రమ్ అండ్ క్లాసెన్ అండ్ ఆల్ కెన్ టేక్ ఓవర్. సో మార్క్రమ్ ఐ థింక్ దిస్ సీజన్ మొత్తం ఫుల్ ఆడతాడు, ఈవెన్ దో ఇస్ నాట్ కెప్టెన్. దీనికి ఒక ఫ్యాక్టర్ ఉంది ఏంటంటే 2 బౌన్సర్ రూల్ వల్ల ఎవ్రీ టీమ్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్. సో మనకి మధ్యలో మిడిల్ ఆర్డర్లో, మిడిల్ ఓవర్స్లో హిట్ ద డెక్ బౌలింగ్ మీద ఆడడానికి వీ నీడ్ మార్క్రమ్. సో తన చుట్టూ స్పిన్ హిట్టర్స్ అయిన అభిషేక్ అండ్ క్లాస్ అని ఆడగలిగితే మాత్రం మామూలుగా ఉండదు. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. బ్యాటింగ్ విషయంలో ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నా నేను. నీకు డెత్ అయినా ఏదైనా కానీ. బట్ అదే బౌలింగ్ ఏం చేయగలుగుతాం నాకు అర్థం కావట్లే. ఉమ్రాన్ మలిక్ ఎందుకు ఆడట్లే అని చాలా మంది క్వశ్చన్ ఉంది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. సో విచ్ ఇస్ అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్. మరి అక్కడ ఎలా ఉండబోతుందంటావు పిచ్? నీకు ఆ ఫస్ట్ మ్యాచ్, సో అక్కడ చూసుకుంటే పిచ్ ఆ రోజు ఎలా ఉండే నీకు ఏమైనా గుర్తుందా రాజు? యాహ్! ఆ రోజు ఐ థింక్ స్లోవర్ బాల్స్ ఒకటి అండ్ ఇంటు ద పిచ్ కొంచెం కష్టమైందని ఫీడ్‌బ్యాక్‌లో, అంటే అప్పుడు హార్దిక్ పాండ్యా వాళ్ళు చేసి చేయలేకపోయారు కదా ముంబై వాళ్ళు. అంటే దే వర్ ఇన్ ఎ పొజిషన్, దే వేర్ కూడా ఈజీలీ క్రూజ్డ్. అంటే గెలిచే మ్యాచ్ వాళ్ళు చేతులారా పోగొట్టుకున్నారు. మనమేమో ఇంపాసిబుల్ టార్గెట్‌ని చేస్ చేస్తూ వచ్చి ఆ లాస్ట్ ఓవర్‌లో స్టంబుల్ అయ్యాము. ముంబై వాళ్ళేమో వాళ్ళ చేతిలో ఉన్న మ్యాచ్‌ని పోగొట్టుకున్నారు. వాళ్ళసలు ఆ రోజు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఫీడ్‌బ్యాక్‌లో వాట్ ఎవర్ ద బ్యాటర్స్ అండ్ హార్దిక్ వాట్ దే సెడ్ వాస్ లైక్ కొంచెం సర్ఫేస్ అదే బాల్ కొంచెం ఓల్డ్ అయ్యేసరికి ఇట్ వాస్ నాట్ రియల్లీ ఈజీ టు హిట్, ఎస్పెషల్లీ కొంచెం హిట్ ద డెక్ బౌలింగ్ ఉన్నప్పుడు కొంచెం కష్టమైందని చెప్పారు. కానీ నాకు గుర్తున్నంత వరకు జీటీ జనరల్‌గా ఐ మీన్ అహ్మదాబాద్‌లో లాస్ట్ ఇయర్ నాకు గుర్తున్నంత వరకు ఆఫ్టర్‌నూన్ గేమ్స్ అన్నీ హై స్కోరింగ్ గేమ్స్ లాగే ఉండేయి. అంటే ఫుల్ బ్యాటింగ్ బ్యూటీస్ లాగా ఉండేయి. అంటే నన్నడిగితే అహ్మదాబాద్‌లో పవర్ ప్లేని ఎవరైతే బెటర్‌గా యూజ్ చేసుకుంటారో ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్, ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు విన్ ద గేమ్. అండ్ ఆఫ్టర్‌నూన్ గేమ్ కాబట్టి కొంచెం అంటే ఈ స్వింగ్ అండ్ సీమ్ అనే ఫ్యాక్టర్ కొంచెం తక్కువ ఉంటదేమో అని అనుకుంటున్నా. అంటే లాస్ట్ ఇయర్ మనం అసలు అహ్మదాబాద్ గుర్తొస్తే ఆ షమీ బౌలింగే గుర్తొస్తది. అంటే లాస్ట్ ఇయర్ ఐ థింక్ మనము అహ్మదాబాద్‌లోకెళ్ళినప్పుడు డిజాస్ట్రస్ పెర్ఫార్మన్స్ అనుకుంటా అప్పుడు. పవర్ ప్లేలోనూ 5 ఆర్ 6 వికెట్స్ ఎన్నో పోయినాయి మనయి. మొహమ్మద్ షమీ ఇంకా భయంకరంగా రచ్చ చేశాడు. సో, అట్లా ఇప్పుడు లక్కీలీ వి డోంట్ హావ్ షమీ ఇన్ ద అపోజిట్ టీమ్.
బట్ స్టిల్ ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ టూ మచ్ ఆఫ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. నాకు ఎందుకో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ బ్యాటింగ్ వికెట్ అండ్ డెఫినెట్లీ 180 పైనే ఉంటుంది అనే హోప్స్ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సన్ రైజర్స్ ఇప్పుడు మనకి బ్యాటింగ్ ఉన్న స్ట్రెంగ్త్ తోటి మనం అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు. కానీ ఆపోజిట్ టీంలో మనం ఎవరికైనా భయపడాలా, ఎవరైనా క్వాలిటీ బౌలర్స్ ఉన్నారా అంటే ప్రాబబ్లీ ఇప్పుడు వాళ్ళ లైనప్లో కూడా ఓన్లీ ఫ్యాక్టర్ కుడ్ బి రషీద్ ఖాన్. తను కూడా మిడిల్ ఓవర్స్లో వస్తాడు. సో ఇంకా అంతకు మించి పెద్దగా భయపడాల్సిన సంకేతాలు అయితే నాకేం కనబడట్లేదు. సో ఐ బిలీవ్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాటింగ్ వికెట్ దెన్ ఎస్ఆర్హెచ్ షుడ్ విన్ వెరీ ఈజీలీ. ఓకే, మనం ఈ ట్రెండ్ చూసుకుంటే ఈ ఐపీఎల్లో మొత్తం అన్ని హోమ్ టీమ్స్ గెలుస్తున్నాయి ఎక్సెప్ట్ ఆర్సీబీ. నిన్న సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు అందరికి, ఆ ట్రెండ్ని బ్రేక్ చేశారు, వాళ్ళు కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అంటావా అయితే రేపు? వాట్ యు సే? గుజరాత్ మన వాళ్ళు ఆర్సీబీ రికార్డ్ని దాటి ముందుకెళ్లారు. సో ఆటోమేటిక్గా ఆర్సీబీ వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ని సృష్టించారు. ఆ రికార్డ్ని బెటర్ చేయడానికి రేపొద్దున్న జీటీ వాళ్ళ పైన గెలుస్తారు మరి. సో ఓకే, నేనైతే ప్రెడిక్ట్ చేస్తున్నా ఏంటంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ విక్టరీస్. సడన్ గా అగైన్ సన్ రైజర్స్ గురించి ఎప్పుడైతే 2020 వరకు మాట్లాడుకునే వాళ్ళు అదే మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. గెట్ రెడీ ఫర్ కమిన్స్ ఎరా. కావ్యక్క అయితే సూపర్ హ్యాపీ ఉంది కదా, అసలు మామూలుగా హ్యాపీ లేదు కావ్య మేడం. అండ్ వీ హ్యావ్ టు బి హ్యాపీ, ఎందుకంటే ఈ టీమ్ 180 కూడా చేసి చేయలేదురా అని జోకులు వేసుకునేవాళ్ళు. అట్లాంటిది 200+ కూడా ఆ రోజు మనం నోవేర్ నుంచి ఆల్మోస్ట్ చేసి పడేసాం మనం. సో ఆ బిలీఫ్, ఆ ఫస్ట్ మ్యాచ్ ఇచ్చిన బిలీఫ్తో ఐ థింక్ వీ కెన్ డూ ఎనీథింగ్ అని అర్థమైంది. అండ్ సెకండ్ మ్యాచ్లో వీ డిడ్ సంథింగ్ వెరీ ఇంపాసిబుల్. కావ్య హ్యాపీగా ఉన్నందుకు రజనీకాంత్ ఇంకా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే పాపం ఒకసారి ఆడియో ఫంక్షన్ ఉన్నది ఇంట్లో అని చెప్పాడు, ఇట్లా అసలు కొంచెం సన్ రైజర్స్ అంటే మాకు మంచి ప్లేయర్స్ని కొనండి ఆప్షన్స్లో, ఏంటి అసలు మా కావ్య పాపన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే చాలా బాధ వేస్తుందని చెప్పి అన్నాడు. సో ఫస్ట్ 2 గేమ్స్లో ఐ థింక్ సన్ రైజర్స్ హ్యావ్ గివెన్ సమ్ రియల్లీ వండర్ఫుల్ మూమెంట్స్ టు ఎంజాయ్ అండ్ చెరిష్ ఫర్ కావ్య మారన్తో. ఫస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా జోష్లో ఉండే, వాడు లాస్ట్ ఓవర్లో కొంచెం మనకు అప్సెట్ అయింది. బట్ ఐ ఫీల్ అంటే కొంచెం మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు, కానీ నువ్వు ఇందాక ఒక చిన్న మెన్షన్ చేసావు అబౌట్ షాబాజ్ అహ్మద్. ఐ ఫీల్ ఈజ్ ఎ గుడ్ ట్రేడ్. అంటే ఐ థింక్ తను ఉండడం వల్ల టీం మనకి కొంచెం ఆల్రౌండ్ స్ట్రెంగ్త్ అనేది కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. యా ఓకే, మూవింగ్ ఆన్. ఇప్పుడు మనం ఈ ఐపీఎల్లో దాదాపుగా అన్ని టీంలు ఒక 2 మ్యాచెస్ ఆర్ 3 మ్యాచెస్ ఆడడం జరిగింది. ఏం కనిపిస్తున్నాయి? క్లియర్ ఇండికేషన్స్ ఏం కనిపిస్తున్నాయి? ఏ టీమ్స్ ఆర్ లుకింగ్ లైక్ దే ఆర్ గోయింగ్ టు బి కంటెండర్స్? సిఎస్కే డెఫినెట్లీ, ఎందుకంటే దే గాట్ ఎ స్ట్రాంగ్ స్టార్ట్ అండ్ ఆల్రెడీ మిగతా స్కెడ్యూల్ కూడా వచ్చిందండి. ఇంకొకటి బీసీసీఐ వాళ్ళు కొంచెం స్మార్ట్గా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లో, ఐ మీన్ సన్ రైజర్స్ ఫస్ట్ మ్యాచ్లో హర్షిత్ రాణా ఎప్పుడైతే కొంచెం ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడో, రారా హైదరాబాద్ రా చూసుకుందాం అని చాలామంది బెదిరించారు, భయపెట్టారు, విధ్వంసం సృష్టించారు సోషల్ మీడియాలో. కానీ బీసీసీఐ వాళ్ళు ప్లాన్ చేసి అమ్మో హర్షిత్ రాణాని హైదరాబాద్ పంపిస్తే చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి సన్ రైజర్స్కి కేకేఆర్కి మ్యాచ్ పెట్టలేదు ఇంకా. సో ఫన్ ఏ పార్ట్, అసలు ఇప్పుడు షెడ్యూల్ కూడా వచ్చింది అండ్ ఫైనల్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ చెన్నై. సో మనకు తెలుసు స్క్రిప్ట్ అంతా ఎక్కడికి వెళ్తుందో, బట్ అల్టిమేట్లీ ఆల్ దట్ ఐ సెడ్ ఐ ఫీల్ చెన్నై వాళ్ళు కూడా దే లుక్ లైక్ ఎన్ డీసెంట్ షేప్. ఎందుకంటే అక్కడ నీకు డెవాన్ కాన్వే లాంటి ప్లేయర్ మిస్ అయినా సరే, రచిన్ రవీంద్ర లాంటి ఒక న్యూ బ్లడ్ వచ్చి లైక్ ఈస్ డూయింగ్ రియల్లీ వెల్ అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్. అండ్ శివం దుబే లుక్స్ లైక్ ఒక యువరాజ్ సింగ్ అండ్ ఒక పెద్ద ప్లేయర్ మిడిల్ ఆర్డర్లో ఉంటే, అంటే ఒక ఏబీ డివిలియర్స్ ఉంటే భరోసా ఎట్లా ఉంటుందో ఆ రకమైన భరోసా ఇస్తున్నాడు. అఫ్ కోర్స్ వీ కెన్ టాక్ అబౌట్ శివన్ దుబే అండ్ హిస్ హిస్ స్ట్రెంగ్స్ అండ్ హిస్ పాజిటివ్స్ అండ్ హిస్ డ్రాబ్యాక్స్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే ఓకే, మేబీ 1 or 2 ఛాన్సెస్ హియర్ అండ్ దేర్, బట్ స్టిల్ అక్కడ నీకు దుబే ఇస్ గ్రోయింగ్ లీప్స్ అండ్ బౌన్స్. లాస్ట్ ఇయరే మనకి ఒక ట్రైలర్ చూపించాడు, అరే నేను ఇంప్రూవ్ అయ్యానని చెప్పి. ఇయర్ ఇంకా తను ఆ రకమైనటువంటి అగ్రెసివ్ మోడ్లో చూపిస్తున్నాడు. అంటే ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రావట్లేదు. అంటే దీస్ ఆర్ గుడ్ సైన్స్ కదా చెన్నై సూపర్ కింగ్స్. సో ఐ ఫీల్ చెన్నై ఆర్ వన్ టీమ్, డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. అండ్ మరి సన్ రైజర్స్
ఇప్పటివరకు 2 మ్యాచ్‌ల్లో అంటే ఒకటి ఓడిపోయినా సరే, గివెన్ హౌ దే ఆర్ అప్రోచింగ్ బ్యాటింగ్ అండ్ దేర్ యాటిట్యూడ్ అండ్ ఆల్, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ దెమ్ టు గో త్రూ. బట్ ఇంకొక చిన్న మైనస్ ఏంటంటే మేబీ మరి ఎంత బ్యాటింగ్ ఉన్నా నీకు అక్కడ బౌలింగ్ సరిగ్గా లేకపోతే వి హావ్ సీన్ యూనో నాట్ జస్ట్ ఐపీఎల్ హిస్టరీ, టీ20 క్రికెట్ హిస్టరీలో చూసుకున్నా సరే బౌలర్ సరిగ్గా లేకపోతే ఎట్లాంటి డిజాస్టర్ జరుగుతాయనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్సీబీనే. సో ఫింగర్స్ క్రాస్ సన్ రైజర్స్ వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నా, వెళ్తారని కూడా అనుకుంటున్నా. బట్ ఫింగర్స్ క్రాస్డ్ విత్ దట్ బౌలింగ్. సో ఇంకా వేరే టీమ్స్ ముంబై వాళ్ళు ఎప్పుడు స్లో స్టార్టర్సే. సో వాళ్ళు సడన్గా ఎప్పుడు పుంజుకుంటారో తెలియదు. కానీ ఈసారి మరి అదే మరి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ అండ్ అలాగే జస్ప్రీత్ బుమ్రా తోటి ఓపెనింగ్ చేయట్లేదు బౌలింగ్. ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే సూర్యాబాయ్ ఇంకా టీంలోకి రావాలి. అండ్ కెప్టెన్ వాంట్స్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండి. యా ఏమో అభ్యంతరం లేదు. కానీ అదే అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇప్పుడు టీం అయితే ఉంది డెఫినెట్లీ ముంబై ఇండియన్స్. యూ కెన్ నెవర్ ఎవర్ కౌంట్ దెమ్ అవుట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ వచ్చినప్పుడు నీకు అసలైన ముంబై ఇండియన్స్ టర్న్ అప్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అయ్యే వరకు చల్లగానే ఉంటారు. సో అందుకని నెవర్ ఎవర్ రైట్ ఆఫ్ ముంబై ఇండియన్స్. సో వాళ్ళనైతే నేను ఇంకా కంటెన్షన్ లిస్ట్లోనే పెడుతున్నా ఇప్పటికైతే. అండ్ ఇంకా మిగిలిన టీమ్స్లో ఐ ఫీల్ జీటీ వాళ్ళు ఫస్ట్ 2 సీజన్స్ దే హ్యాడ్ లైక్ మరి కొత్తగా వచ్చిన ఫస్ట్ 2 సీజన్స్లో భయంకరంగా వాళ్ళు ఫైనల్స్కి పోయి అసలు వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ని తారుమారు చేసి మంచిగా చూపించారు. కానీ ఎందుకో ఈ సీజన్ బోత్ ఫర్ జీటీ అండ్ ఎల్ఎస్జీ ఐ డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. హ్యాపీ టు బి ప్రూవెన్ రాంగ్. బట్ ఎందుకో జీటీ అండ్ ఎల్ఎస్జీ పోవని అనుకుంటున్నా. అండ్ ఆర్సీబీ డెఫినెట్లీ ఆర్ నాట్ గోయింగ్ బికాస్ ఆఫ్ దేర్ బౌలింగ్. సో ఒకవేళ మనం చూసాం కదా 2016లో కోహ్లీకి ఎట్లాంటి సీజన్ అయితే ఉందో, లుక్స్ లైక్ కోహ్లీ ఈస్ హ్యావింగ్ వన్ ఆఫ్ సచ్ సీజన్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీకు బౌలింగ్ మరీ ఘోరంగా ఉంది. సో ఇట్లాంటి బౌలింగ్ లైనప్ తోటి కోహ్లీ ఒక్కడే కాంట్రిబ్యూట్ చేసి ఎట్లా అంటే మరి వాళ్ళ బ్యాటింగ్ ఏమన్నా అద్భుతాలు సృష్టిస్తే ఖచ్చితంగా ఏదైనా ఛాన్స్ ఉంది. బట్ నేనైతే వాళ్ళు వెళ్తారని అయితే అనుకోవట్లేదు ఆర్సీబీ వాళ్ళు. అండ్ ఇంకేమైనా టీమ్స్ ఉన్నాయి రాహుల్? కేకేఆర్ రాజస్థాన్ గురించి అట్టెట్లా మర్చిపోయారు రాజు. కేకేఆర్ అండ్ రాజస్థాన్. వీళ్ళు ఇప్పుడు రాజస్థాన్ ఎప్పుడు వన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ముంబై వాళ్ళకి ఆపోజిట్. వాళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ లో ఫుల్ గెలుచుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ సీజన్ మధ్యలో ఎండింగ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం చల్లబడతారు. ఎప్పుడు కూడా పీకింగ్ ఎట్ ద రైట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది టీ20 క్రికెట్లో అవ్వచ్చు, ఏ ఫార్మాట్ లో అయినా అవ్వచ్చు, ఏ టోర్నమెంట్ లో అయినా అవ్వచ్చు. సో ఇక్కడ నీకు రాజస్థాన్ వాళ్ళు మరి రైట్ నౌ ఆ రాజస్థాన్ పిచ్ పైన కొంచెం ఎందుకో పర్వాలేదు. ఇప్పుడు ఆ రియాన్ పరాగ్ కూడా హీస్ స్టార్టింగ్ టు ప్రూవ్ దట్ రాజస్థాన్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా నా పైన పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళకి తిరిగి ఇస్తున్నాను నేను కొంచెం నా తరపు నుంచి అన్నట్టుగా ప్రూవ్ చేస్తున్నాడు. అండ్ సంజు శాంసన్, వన్ థింగ్ ఈజ్ జాస్ బట్లర్ హ్యాజంట్ రియల్లీ ఫైర్డ్ సో ఫార్. అండ్ జైస్వాల్ కూడా. సో వాళ్ళు ఫైర్ అవ్వకుండానే వాళ్ళు గెలుస్తున్నారు. వాళ్ళు ఫైర్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకా విధ్వంసంగా ఉంటుంది. సో డెఫినెట్లీ రాజస్థాన్ వాళ్ళు ఎప్పటిలాగా సెకండ్ హాఫ్లో కొంచెం డిప్ అవ్వకుండా వాళ్ళు ఇదే ఫామ్ ని కొంచెం మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ దే షుడ్ గో త్రూ అనుకుంటున్నా. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది కంటెండర్స్ అనుకుంటున్నా. నాట్ జస్ట్ ఫర్ ద ప్లే ఆఫ్స్ బట్ ఈసారి టైటిల్ కొట్టడానికి ఐ ఫీల్ రాజస్థాన్ ఆర్ వన్ ఆఫ్ ది కంటెండర్స్. అండ్ ఆల్సో కేకేఆర్ దే ఆల్సో లుక్ లైక్ ఎ డీసెంట్ టీమ్. అండ్ ఇక్కడ నీకు సునీల్ నారాయణ మళ్ళా ఓపెనింగ్ ఫేవరెట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ లాస్ట్ టైం మనం ప్రివ్యూ చేసినప్పుడు సునీల్ నారాయణ అండ్ రసల్. యా సో అదే నరేన్ మళ్ళీ ఓపెనింగ్ తీసుకొచ్చి అసలు ఆర్సీబీ ఏమో అబ్బా అసలు నరేన్ అసలు చాలా ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని విషయాలు. అంత డిసింట్రెస్టెడ్ ఉన్న క్రికెటర్ని కూడా ఫామ్లోకి తీసుకొచ్చి 40-50 కొట్టిస్తున్నారు ఆర్సీబీ వాళ్ళు. అంటే అసలు నాకు అందుకే ఆ రీజన్ తోటే అసలు ఆర్సీబీ వాళ్ళు పోరని అంత బలంగా చెప్తున్నాను. కానీ ఐ థింక్ ఇంకా పర్టికులర్గా నలుగురినే పిన్ పాయింట్ చేయమంటే నేను ఎవరి పేర్లు చెప్తా అంటే వన్ ఈస్ సిఎస్కే అండ్ వన్ ఈస్ ఎస్ఆర్హెచ్ అండ్ వన్ ఈస్ ముంబై అండ్ వన్ ఈస్ రాజస్థాన్. మిగిలిన వాళ్ళు ఇంకెవరెవరికి ఛాన్సెస్ ఉన్నాయనేవి చెప్పాను. బట్ ఐ ఫీల్ రాజస్థాన్ ఆర్ స్ట్రాంగ్ కంటెండర్స్ టు బీ ఇన్ ద ఫైనల్. సో మరి ఇంకా సీజన్ ముందుకెళ్లే కొద్దీ మనం మనం వేసుకున్న లెక్కలు అవకతవకలు అన్ని ఎట్లా ఉంటాయనేది మాట్లాడుకోవచ్చు. నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను కూడా అది నా పాయింట్ అంచనా కూడా అంతే ఉంది. ఎవరైతే పక్కా ప్లే ఆఫ్స్కి వెళ్ళారో చూస్తేనే అర్థమైపోతుంది అంటే ఆర్సీబీ ఉంది ఫస్ట్ లిస్ట్లో బికాస్ ఆఫ్ బౌలింగ్, ఇంకా వాళ్ళ కాంబినేషన్ ప్రాబ్లమ్స్. అండ్ వాళ్ళు ఎంచుకున్న ఫారెన్ బౌలర్స్ కూడా అల్జారీ జోసెఫ్ అసలు చిన్నస్వామికి కంప్లీట్గా అన్సూటెడ్ ఉన్నాడు తన బౌలింగ్ ప్లాన్స్తో.
అండ్ అక్కడ ఈవెన్ కెప్టెన్ అక్కడ ఫాఫ్ డూప్లసీ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ ఆ రోజు సిఎస్కేతోనే తెలిసిపోయింది దిస్ బ్యాట్స్మెన్ ఇస్ అవుట్ ఆఫ్ టచ్, హీఈస్ నాట్ ప్లేయింగ్ రెగ్యులర్ క్రికెట్ అని. సో హీఈస్ ఆల్రెడీ సెమీ రిటైర్డ్ క్రికెటర్. సో అక్కడే ప్రాబ్లం ఉంది. కోహ్లీ మాత్రం ఎక్సెప్షనల్ గా ఆడుతున్నాడు. నిన్న ఏదో కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువతో ఆడాడు అన్నారు కానీ, బట్ స్టిల్ నేను ఆ రోజు పంజాబ్ కింగ్స్ సెకండ్ మ్యాచ్ వాళ్ళ పంజాబ్ కింగ్స్ తో అయిన మ్యాచ్ చూసా కదా. ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ కోహ్లీ ఇన్నింగ్స్ దట్ ఐ హావ్ సీన్ ఇన్ T20 రీసెంట్ టైమ్స్ లో. నీకు ఈజ్ ఐ థింక్ 2016 లాంటి రికార్డ్ ఉండకపోవచ్చేమో, దట్ ఈస్ కంప్లీట్లీ క్రేజీ కానీ, బట్ ఐ ఒక థింక్ పాయింట్ వీఆర్ యాడ్ గోయింగ్ టు. చేయాలి. బ్యాటింగ్ లోనే కాదు, అప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి పడేశాడు. ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి పడేశాడు. ఇచ్చి పడేసాడు. ఏ కామెంటేటర్లు మరి మెంటల్. దట్ కామెంటేటర్ ఇస్ నన్ అదర్ దాన్ అదేంటి కెవిన్ పీటర్సన్. రవి శాస్త్రి గారితో మాట్లాడుతూ, శాస్త్రి గారు ఏమంటారు మరి ఇండియా పాకిస్తాన్ మరి మ్యాచ్ లో మరి కోహ్లీ రోహిత్ శర్మ లేకుండా అమెరికాలో క్రికెట్ ని ఎట్లా పెంచుతాం మనం అన్నాడు. న్యూయార్క్ న్యూయార్క్ లో జరగబోతోంది, మరి అమెరికాలో అందరూ చూడాలి కదా కోహ్లీ రోహిత్ శర్మ లాంటి స్టార్స్ లేకుండా ఎట్లా మనం క్రికెట్ ని గ్రో చేస్తాము, ఎలా ఎలా మనం దానికి తోడ్పడాలి అంటే శాస్త్రి గారు సింపుల్ గా అన్నారు, ఏ అంత ఏదేంటి అట్లాంటివన్నీ మనం ఏం పట్టించుకోవద్దు, ఇట్లాంటి వరల్డ్ కప్లలో గెలవడం గురించి ఆలోచించాలి కానీ ఇట్లాంటి ఈక్వేషన్స్ అసలు మ్యాటరే కావు అని అంటే చెప్పి బుద్ధి చెప్తే, కోహ్లీ ఏమో బ్యాట్ తో బుద్ధి చెప్పాడు, బాబు నేను ఎక్కడికి పోను, నేను ఉంటాను అని. లేదు, ఐ థింక్ మేబీ కెవిన్ పీటర్సన్ పైన డిగ్గా అని కాదా అనేది ఓకే. ఐ థింక్ దట్ కుడ్ బి ద కేస్ యాజ్ వెల్. బట్ ఇంకొకటి ఏం జరిగిందంటే, ఐ థింక్ మనం జాన్లో ఆఫ్ఘనిస్తాన్తో ఒక T20 సిరీస్ ఆడే ముందు ఒక బీసీసీఐ అఫీషియల్ ఒక ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాడు టు సమ్ మీడియా. సో ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, అదే ఇప్పుడు మేము ఎక్కువ అజిత్ అగర్కర్ చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ ఇంకా ఈ కాంబినేషన్స్ మాట్లాడుకుంటున్నాము T20 వరల్డ్ కప్కి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్లు ఇంకా అవి ఇవేవో చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. ఏమని చెప్పాడంటే, మరి కోహ్లీ ఉంటాడా ఉండడా అనేది అంటే కొంచెం ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు. అంటే కోహ్లీ చూడాలి మరి మాకేమో అంత అందరూ రైట్ హ్యాండర్స్ ఉంటే ఎట్లాగా? అండ్ ప యు ఆల్రెడీ రీసెంట్‌గా ఒక బిల్‌బోర్డ్ పైన చూసుంటారు మీరు. రోహిత్ శర్మ అండ్ షహీన్ అఫ్రిది అక్కడ ప్రమోట్ చేయడం అట్లాంటివి ఏవో చెప్పాడు. ఒక స్టేట్మెంట్ చెప్పాడు. కానీ కోహ్లీ లేకుండా అది ప్రమోషన్‌కి నిజంగా హెల్ప్ అవుతదా ఈ T20 వరల్డ్ కప్‌కి? ఇట్లాంటివి ఏవో ఒక పెద్ద ఒక ఇంటర్వ్యూ అయితే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ లిసనర్స్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు రీడ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ దట్ గై స్పోక్, మాకు పింగ్ చేయండి ఇన్‌స్టా డీఎంలో. ఐ విల్ సెండ్ యూ ద లింక్ అక్రాస్ టు యూ. సో దాంట్లో ద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కొంచెం కోహ్లీ స్టేట్మెంట్ కూడా దగ్గరగానే ఉంది. సో సో నేను అనుకుంటున్నా ప్రాబబ్లీ సెలెక్టర్స్ పైన కూడా ఒక చిన్న డిగ్ అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే అక్కడ బీసీసీఐలో సెలక్షన్ కమిటీలో ఉన్న ఒక మెంబరే బయటికి పేరు చెప్పలేదు కానీ ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడనమాట. అంటే వాళ్ళు సెలక్షన్ కూర్చున్నప్పుడు అంటే ఎందుకంటే ఒక T20 వరల్డ్ కప్ ఇయర్ కదా! ఈ ఇయర్‌లో మరి వాళ్ళు మూవింగ్ ఫార్వర్డ్ ఎవరుంటారు? అట్‌లీస్ట్ ఆ ప్రాబబుల్ సెట్స్‌లో ఎవరుంటారని డిస్కషన్ అనేది నడుస్తూ ఉంటది ముందు నుంచి. సో ఆ డిస్కషన్‌లో ఎందుకో కోహ్లీని కొంచెం చిన్న చూపు చూసినట్టుగా బయటకి చెప్పేసాడు. సో ఐ థింక్ ఇట్ వాస్ ఆల్ ఓవర్ ద మీడియా అండ్ డెఫినెట్‌లీ కోహ్లీ వుడ్ హావ్ నోన్, అరే ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు ఈళ్ళని అప్పటినుంచి అనుకుని ఉంటాడు. కానీ తిరిగి ఇవ్వడానికి ఛాన్స్ రాలేదు. బికాజ్ కోహ్లీ ఆబ్వియస్లీ వాస్ బిజీ విత్ హిస్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు ఈవెన్ ఇంగ్లాండ్ సిరీస్ కూడా ఆడలేదు. సో ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది అండ్ అన్నాడు లాస్ట్‌లో మేబీ ఐ స్టిల్ హావ్ గాట్ ఇట్ అని ఎండ్ చేశాడు. సో యాహ్! మరి కెవిన్ పీటర్సన్‌కి సెలెక్టర్‌కి కలిపి ఇచ్చేసాడా? లేదంటే స్పెసిఫిక్‌గా బీసీసీఐని టార్గెట్ చేసాడా అనేది మేబీ వన్స్ కోహ్లీ రిటైర్స్ మనకు మళ్ళీ కోహ్లీ ఇచ్చే ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పేస్తాడు. ఓకే. ఇంకా వేరే ఏ టీమ్స్ చూస్తే చాలా చాలా అనార్గనైజ్డ్‌గా ఉన్నాయంటే ఢిల్లీ క్యాపిటల్స్. యాహ్! నేను వాళ్ళకి అసలు ఢిల్లీ చాలా మంది క్యాపిటల్స్ టీమే గుర్తు రాలేదు నాకు అదే ఇందాక అంటే వాళ్ళు మాట్లాడుతుంటే. అట్లా ఆడుతున్నారు మరి వాళ్ళు కంప్లీట్ సారీ ఢిల్లీ ఇంజరీస్, ఫ్యాన్. రిప్లేస్మెంట్ ప్లేయర్స్ అంతా ఇదే ఉంది అంతా. అక్కడ ఆండ్రిక్ నోకియా కూడా వచ్చాడు, బౌలింగ్ వేస్తే ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఐ థింక్ రియాన్ పరాగ్ కొట్టాడు మొన్న. ఐ థింక్ నథింగ్ లుక్స్ రైట్ ఫర్ ఢిల్లీ. రిషబ్ పంత్ పాపం కంబ్యాక్ ఇస్తున్నాడు, ఈ లుక్స్ ఫిట్ అండ్ ఆల్, బట్ ఎందుకో ఆ సేమ్ ఊపు కనిపించట్లే నాకు. అండ్ బౌలింగ్ వాళ్ళ చాలా వీక్ అనిపిస్తుంది, కుల్దీప్ యాదవ్ ఎంత బాగా చేసినా కానీ.
సో అది పక్కన పెట్టేస్తే పంజాబ్ కింగ్స్ యాజ్ యూజువల్ వాళ్ళది దేర్ ఇస్ నో హోప్. మామూలుగా లాస్ట్ ఇయర్ బాగా ఆడారు కానీ ఈ ఇయర్ వాళ్ళు తీసుకున్న కొన్ని సెలెక్షన్ కాల్స్, ఇదేంటి ఆప్షన్ పర్ఫార్మెన్స్ అంతా కలుపుకొని దే డోంట్ లుక్ రియలీ గుడ్. ఎల్ఎస్జి కూడా ఆడింది ఒకటే మ్యాచ్ అయినా కానీ వాళ్ళలో కూడా నాకేం కనిపించట్లేదు, ఫైర్ కనిపించట్లేదు. బట్ ముంబై ఇండియన్స్ మాత్రం దే ఆర్ లుకింగ్ డిజాస్ట్రస్. మరి అది దాన్ని ఏమన్నా అటు తిప్పి వాళ్ళు మ్యాచ్లు గెలుస్తారులే మధ్యలో, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి మధ్యపూస్ మారేడికే చేయడంలో ఎక్స్పర్ట్ వాళ్ళు. సో ఏదో ఒకటి చేస్తారా అనుకుంటున్నారు. చేస్తారు. దే నాట్ బి బాటమ్ ఆఫ్ ద టేబుల్ లాగా ఇప్పుడు ఓడిపోతున్నాడు మ్యాచ్లు ఓడిపోరు. నాకు తెలిసి కొంచెం దే విల్ హ్యావ్ సంథింగ్ లేటర్ టు డూ. బట్ జస్ప్రీత్ అదే బుమ్రాలు, బట్ రోహిత్ మై శర్మలు ఫేవరెట్ అదే అంటున్నా. అంటే బుమ్రా, రోహిత్ శర్మ అండ్ యునో సూర్య, హార్దిక్ వీళ్ళందరినీ పెట్టుకుని బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉంటే అసలు నో వన్ కెన్ ప్రాసెస్ ఇట్ యాక్చువల్లీ. బట్ నా దృష్టిలో బెస్ట్ టీమ్ ఇన్ ద టోర్నమెంట్ ఈజ్ రాజస్థాన్ రాయల్స్. అది ఆప్షన్ అప్పుడు చెప్పుకున్నా నేను, అండ్ ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా చూసుకుంటే ఆవేష్ ఖాన్ కానీ, నీకు చాహల్, అశ్విన్ వీళ్ళందరూ, అండ్ బ్యాటింగ్లో కూడా నీకు అశ్విన్ని పైన పంపించడము స్మార్ట్గా కొంచెం చాలా, అండ్ రాజస్థాన్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ద గేమ్. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ షోయింగ్ ఇయర్. సో ఐ థింక్ బెస్ట్ టీమ్ ఇన్ ద టోర్నమెంట్ ఈజ్ రాజస్థాన్ రాయల్స్. చెన్నై వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు శివం దూబే చాలా వర్క్ చేసినట్టు కనిపిస్తుంది షార్ట్ బాల్ మీద, అది చాలా పెద్ద ప్లస్. నీకు ఇంకా శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు ఇంకా దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ షార్ట్ బాల్, కానీ ఐ థింక్ శివం దూబే డిడ్ సంథింగ్. తన ఫుట్ వర్క్ లేకపోయినా కానీ వితౌట్ ఫుట్ వర్క్ షార్ట్ బాల్ని గ్రౌండ్ బయటికి కొడుతున్నాడు సమ్హౌ. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. రచిన్ రవీంద్ర అయితే అసలు డివన్ కాల్మే లేని లోటే చూపించట్లేదు. అండ్ గైక్వాడ్ కూడా ఐ థింక్ ఈజ్ మేనేజింగ్ ద టీమ్ ప్రిటీ వెల్. ధోని ఆఫ్ కోర్స్, ధోని ఈజ్ ధోని సపోర్ట్ చేయడానికి. అండ్ ఆ రోజు గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో మళ్ళీ మనం ఒక ఇంపార్టెంట్ ఫీచర్ చూసాము చెన్నై టీమ్స్ది. ఏంటంటే రషీద్ ఖాన్ అటాక్ చేయడం. చెన్నై ఇస్ ద ఓన్లీ టీమ్ ఐ థింక్ రషీద్ ఖాన్ ఎప్పుడు సెటిల్ కానివ్వదు. రషీద్ ఖాన్కి ఐ థింక్ వర్స్ట్ రికార్డ్ చెన్నై మీదనే ఉంటుంది సన్ రైజర్స్కి ఆడుతున్నప్పుడు కూడా మనం చూసుకుంటే. అండ్ దీనికి ఇది ఎందుకు చెప్తున్నానంటే సమీర్ రిజ్వీ ఒక యంగ్ ప్లేయర్ వచ్చి ఇమీడియట్గా నీకు రషీద్ ఖాన్ అటాక్ చేసి పడేసాడు. ఐ థింక్ దట్స్ అ ప్రాపర్ టాక్టిక్. వాళ్ళ మెయిన్ బౌలర్ ఎవరైనా ఒక టీంకి ఉన్న మెయిన్ బౌలర్కి మనం భయపడద్దనే ఒక అప్రోచ్ ఉంటుంది కదా. ఐ థింక్ దట్ రియలీ రిఫ్లెక్ట్స్ త్రూ చెన్నై. ఐ థింక్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ డూయింగ్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ టాలెంటెడ్ ద ఇండివిజువల్ ఇస్. సో ఓవరాల్గా చెన్నై వాళ్ళు ఇప్పటికీ ఇంకా అవే ఆడలే కాబట్టి దే ఆర్ యెట్ టు బి టెస్టెడ్. బట్ స్టిల్ ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేదా అనేది ఏమో, అంటే ఇంకా దే ఆర్ యెట్ టు బి టెస్టెడ్. చూద్దాం. దే విల్ గో, నువ్వు చెప్పినట్టు టాక్ చేసి మేనేజ్ చేస్తారు. మరి మన వన్ ఆఫ్ అవర్ ఆడియెంట్ లిజనర్స్ అభిషేక్ ఏమో అసలు కేకేఆర్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు చూడండి వాళ్ళని కూడా అని అన్నాడు. సో మరి కేకేఆర్ వాళ్ళ గురించి ఏం చెప్తావు ఈ సీజన్? కేకేఆర్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ నాకైతే. ఎందుకంటే దీనికి రీజన్ రసల్ అండ్ నారాయణ. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్ వల్లనే కేకేఆర్ బాగా ఆడుతుంది. ఇఫ్ యూ టేక్ దెమ్ అవే, ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఈ 3 మ్యాచెస్లో యావరేజ్ టు బిలో యావరేజ్ ఉందనుకో, ఐ డోంట్ థింక్ వీ కుడ్ హ్యావ్ సీన్ దెమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో కేవలం వాళ్ళ దీనివల్లనే కేకేఆర్ ఇస్ నౌ ఎట్ ద టాప్. సో ఆల్ క్రెడిట్ టు దెమ్ అండ్ ఆల్ క్రెడిట్ టు కేకేఆర్ మేనేజ్మెంట్. వాళ్ళని నమ్మి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇన్నేళ్ళు క్యారీ చేయడం. అండ్ నువ్వు చూసుకుంటే ఐ థింక్ రస్సెల్ని విత్ బ్యాట్ టు బాల్ ఐ థింక్ కరెంట్లీ MVP లిస్ట్లో తనే ఫస్ట్ ఉన్నాడు అనుకుంటా. సో బెటర్ వాచ్ అవుట్. 2019 వర్జన్ రస్సెల్ ఉండబోతోంది అనుకుంటున్నాను నేను. అండ్ నారాయణ అయితే కన్సిస్టెంట్గా బౌలింగ్ బాగా వేస్తున్నాడు. సో ఇది ఇప్పటికీ అంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లను బట్టి నేను రాహుల్ చెప్తున్న అంచనా. సో ఆబ్వియస్లీ వీ కుడ్ బి రైట్ సమ్ టైమ్స్, వీ కుడ్ బి ప్రూవెన్ రాంగ్ యాజ్ వెల్. సో అదే కదా T20 క్రికెట్ బ్యూటీ. సో గైస్ మీరు కూడా ఇప్పటి వరకు చూసిన మ్యాచ్లను బట్టి మీ టాప్ 4 ఎవరు అండ్ హూ డూ యూ థింక్ విల్ మేక్ ఇట్ టు ద ఫైనల్స్ అండ్ విన్ ద ట్రోఫీ, ఇట్లాంటి ప్రిడిక్షన్స్ ఉంటే ప్లీజ్ డూ సెండ్ ఇట్ అక్రాస్ టు అస్ ఆన్ ట్విట్టర్లో అయినా డిఎం చేయొచ్చు ఆర్ ఇన్స్టాలో కూడా డిఎం చేయొచ్చు. వాట్ విల్ డూ ఇస్ నెక్స్ట్ టైం మేము నెక్స్ట్ ఎపిసోడ్ రికార్డ్ చేసినప్పుడు we'll definitely make sure to read your predictions with your name. So me top 4 ఎవరు and whatever your thoughts are regarding the IPL, please do send it across. So మేము next episode నుంచి we'll have a segment where we'll include 5 minutes మీ listeners feedback గురించి, మీ IPL thoughts గురించి మేము we'll share it with all our co-listeners as well. So
డెఫినెట్లీ మీరు కూడా ఎక్కువ ఎంగేజింగ్ ఉంటే ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ది ఓవరాల్ ఆడియన్స్. అండ్ అలాగే ఇప్పుడు ఇన్స్టాలో అండ్ ట్విట్టర్లో ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి. అండ్ ఫైనల్లీ అల్టిమేట్లీ ఎంతమంది లయా క్లాస్ అండ్ ఫ్యాన్స్ క్లబ్ ఎంతమంది ఉన్నారో మరి మాకు పింగ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. హోప్ఫుల్లీ మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇంకా ఇదే విన్నింగ్ ఫామ్ని, ఇదే బ్యాటింగ్ ఫామ్ని కంటిన్యూ చేసి మంచి జోష్లో మనకి మరిన్ని విక్టరీస్ అండ్ దే హోప్ఫుల్లీ దే గివ్ అస్ మోర్ రీజన్స్ టు బి హ్యాపీ అండ్ ఆల్. So until next time, from Rahul and myself, Raju, goodbye.